Hello guys, welcome back to our channel. Today, Hi guys. ఈరోజు Hi guys, welcome to హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ రోజు అయితే నేను ఇంకొక బ్యూటిఫుల్ వ్లాగ్ తో మీ ముందుకైతే వచ్చేసానండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ చూస్తూ ఎవరెవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఈ రోజు నేను మా పిల్లలతో ఒక ఫన్నీ వ్లాగ్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. చాలా మంది అడిగారండి వ్లాగ్స్ బాగుంటున్నాయి, వ్లాగ్స్ చేయొచ్చు కదా అని. అందుకని పిల్లలతో వ్లాగ్స్ అయితే ప్లాన్ చేశాను, ఇలా ఒకసారి చేద్దామని. నేను తోట వీడియో చూసినప్పుడు ఆ వీడియోలో చాలా మంది బాగుందని అన్నారు. అందుకని పిల్లలతో మళ్ళీ ఇంకొకసారి వ్లాగ్ చేస్తున్నాను. ఆల్రెడీ కార్తీక మాసం వచ్చేస్తుంది కదా, అందుకని కార్తీక మాసం వచ్చేస్తుంది కాబట్టి మేము కార్తీక మాసంలో నాన్ వెజ్ అనేది అసలు తీసుకోమండి. ఆ నాన్ వెజ్ తినము. ఆ నాన్ వెజ్ అనేది ఇంట్లో అసలు నేను వండను, పిల్లలకి కూడా పెట్టను. అందుకని ముందుగానే పిల్లలకి నాన్ వెజ్ పెడదామని చెప్పి ఈ రోజు నాన్ వెజ్ తెప్పించాను వాళ్ళకి తెలియకుండా. నేనైతే KFC తెప్పించానండి. పిల్లలకి చాలా ఇష్టం మా పిల్లలకి. మళ్ళీ ఇంకొక 1 month వరకు అయితే నేను చికెన్ గానీ ఏమి అసలు ఇంట్లో వండను, వాళ్ళకి కూడా పెట్టాను. కార్తీక మాసం అంతా అంత స్ట్రిక్ట్ గా ఉంటాం మేము పూజలతో. పిల్లలకి ఎంతో ఇష్టమైన KFC అయితే తెప్పించాను. పిల్లలు స్కూల్ నుండి రాగానే పిల్లలకి KFC పెడదామని. అలాగే మన వ్యూవర్స్ అడిగారని వాళ్ళ కోసమని ఫుడ్ ఛాలెంజ్ కూడా చూపిస్తున్నానండి. చాలా ఫన్నీగా ఉంటుంది, ఒకసారి మీరు కూడా చూసేయండి. స్విగ్గీ డెలివరీ బాయ్ అయితే వచ్చేస్తున్నాడండి. డెలివరీ బాయ్ దగ్గర KFC అయితే తీసేసుకుంటున్నాను. ఇదిగోండి, చూసారు కదా KFC అయితే ఇది పిల్లల కోసం ఆర్డర్ పెట్టాను. ఇందులో ఒక 8 to 10 pieces వరకు ఉంటాయండి. ఇప్పుడు నేను ఓపెన్ చేసి పిల్లలకైతే సర్వ్ చేస్తాను. వాళ్ళిద్దరికి మధ్య ఫుడ్ ఛాలెంజ్ అయితే పెడతాను. చాలా ఫన్నీగా ఉంటుంది. వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి మీరు కూడా. KFC ఇద్దరికి ఈక్వల్ పీసెస్ లా షేర్ చేస్తున్నాను ప్రస్తుతానికి అయితే నేను. ఇంకా ఈ లెగ్ పీస్ తగ్గింది, అందుకనే ఇక్కడ 2 వేస్తున్నానండి. ఇక్కడ లెగ్ పీస్ పెద్దది వచ్చింది. మొత్తం 5 pieces వేసానండి. ఇందులో 5 ఉన్నాయి, ఇందులో 5 ఉన్నాయి. చూద్దాం ఎవరు ముందు తిన్నారో. చూద్దాం మరి ఎవరు ముందు తింటారో ఇద్దరిలో కూడా. ఇంకా ఇందులో 4 పీసులు అయితే ఉన్నాయండి. ఈ 4 కూడా తింటారో లేదో చూద్దాం. ఫస్ట్ ఇవి తింటే గనక అప్పుడు తర్వాత మళ్ళీ అవి చూద్దాం. ముందు ఇద్దరిలో ఎవరు తింటారో చూద్దాం మరి. Hello guys, welcome back to our channel. Today, Hi guys. ఈరోజు Hi guys, welcome to Hi guys, welcome to my channel. మనం ఈరోజు KFC ఛాలెంజ్ అయిపోతున్నాం అన్నమాట. Hi guys, welcome to my channel. మనం ఈరోజు KFC ఛాలెంజ్ అయిపోతున్నాం. ఇంకోటి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మనం స్టార్ట్ చేద్దాం ఇంకా. అలాగే హై పాయింట్స్ కూడా ఇవ్వండి, సో వీడియో బూస్ట్ అయ్యింది కదా. దాంట్లో నీళ్ళుగా వద్దన్నావు. Let's start.
స్టార్ట్ చేయండి. కమాన్ గాయ్స్, స్టార్ట్. గాయ్స్ లెట్స్ స్టార్ట్. ఇద్దరులో ఎవరు ముందు తింటారో చూద్దాం. మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఎవరు ముందు తింటారో స్టార్ట్ చేసేయండి మరి. ఎవరు ఓడిపోరు, జస్విన్ గెలుస్తాడు. జస్విన్ కమాన్, అమ్మాయి కన్నా తొందరగా తినేయాలి. నువ్వే ఫస్ట్ తినేయాలి. జస్విన్ కమాన్ కమాన్, ఫాస్ట్ ఫాస్ట్. మధ్య మధ్యలో మంచినీళ్ళు తాగు జస్విన్. అన్నీ మంచినీళ్ళు తాగేసి నేను ఓడిచ్చేద్దామని చూస్తున్నాడు. దీనిలో 10 కాదు 15 పీసెస్ వరకు ఉన్నాయండి. కేఎఫ్సీలో నేను చూడలేదు, 10 అనుకున్నాను కానీ మొత్తం 15 వరకు అయితే ఉన్నాయి పీసులు ఇందులో, చిన్న చిన్నవి కూడా కలిపి. ఆల్రెడీ మా చిన్నోడు 2 అయితే తినేసాడండి. మా పెద్దోడు కూడా 2 తినేసాడు. మా పెద్ద బాబు దాంట్లో అసలు బోన్స్ లేవు, ఒక 2 పీసెస్లు. ఈ చిన్నోడు దాంట్లో మాత్రం 2 పీసులు బోన్స్ కనబడుతున్నాయి, లెగ్ పీసులు. మళ్ళీ 1 మంత్ వరకు అడమ్మాకండి చికెన్, ఓకే? ఓకే జస్విన్, ఓకేనా? 1 మంత్ వరకు నో చికెన్. ఏయ్, చీట్ చేయకూడదు నిహాల్, డోంట్ చీట్. నేను చూస్తున్నా, తమ్ముడికి వేస్తున్నా. నువ్వు ఎవరు దాల్దే తినాలి, చీట్ చేయకూడదు. ఎవరు గెలుస్తారు చూద్దాం. తినలేకపోతే ముందే చెప్పేయండి, అప్పుడు ఆపేద్దాం మనం, ఓకేనా? తినకపోతే వదిలే, అప్పుడు ఆపేద్దాం ఛాలెంజ్. మా పెద్ద బాబు అయితే చూసారు కదా, వాడిది 3 అయిపోయినాయి, చిన్న బాబుది 3 అయిపోయినాయి ఆల్రెడీ. మొత్తం 5 పీసెస్ వేసాను నేను ఇద్దరికి. 5లో అయితే 3 కంప్లీట్ చేసేసారు ఇద్దరు. ఇంకా 2 ఉన్నాయి, ఇంకా 2 పెద్ద పీసులు ఉన్నాయండి. మరి చూద్దాం తినగలుగుతారో లేదంటే ఆపేద్దాము అనేది చూద్దాం లాస్ట్ వరకు. మా పెద్ద బాబు అయితే మాటికి ఇలా తాగుతూనే ఉన్నాడు పెప్సీ. చిన్నోడైతే కొంచెం తగ్గించి తాగుతున్నాడు, కొంచెం తక్కువే తాగుతున్నాడు. వాడైతే వాటరే తాగుతున్నాడు. వాడు పెప్సీ వద్దన్నాడు. ఒక పక్క పెప్సీ తాగుతా ఎలాగోలా అయితే ఎక్కిస్తున్నాడు పెద్దోడు. చిన్నోడేమో వాటర్ తాగుతా ఉన్నాడు. చూద్దాం ఇద్దరిలో ఎవరు గెలుస్తారు. తినలేకపోతే ముందే చెప్పేసి ఆగిపోండి ఎవరైనా, తినలేకపోతే. అంతేగాని బలవంతంగా తినకండి. తినలేని వాళ్ళు ముందే చెప్పేయండి ఇంకా చాలు అని, ఓకే? నువ్వు తిను, తమ్ముడు తినేస్తున్నాడు ముందు నిహాల్. One, 2, 3, 4. ఇదేంటి దాంట్లో 4, 5, 6 ఉన్నాయంట్రా. ఇది 2 బోన్లు ఉన్నాయి. 4 పీసెస్. చిన్నోడైతే 4 పీసెస్ అయిపోయినాయండి ఆల్రెడీ. పెద్దోడు చూసారు కదా, 3 తిన్నాడు, 4th తింటున్నాడు తను. ఇప్పుడు ఇంకొకటి ఉంది లెగ్ పీస్ తంది. ఈ పెద్దోడిదైతే ఇంకా ఒక వింగ్ పీస్ ఉంది. చూద్దాం. చిన్నోడిదైతే ఇంకొక వింగ్ పీస్ ఉంది. చూద్దాం ఎవరు గెలుస్తారు.
పెప్సీ అయిపోయిందంట. పెప్సీ పోస్తా మళ్ళీ. నీకు కూడా ఉంచుతా ఆగు. ఆమెకు చాలా ఉన్నాయి, నీకు కూడా ఉంచుతా ఆగు. సో నీకు కూడా ఉంచుతా. చూడండి మొత్తం పెద్దోడికి వేస్తున్నానంట, చిన్నోడు అడుగుతున్నాడు నాకు కూడా ఉంచు అని. పెప్సీ పోస్తా, పెప్సీ అయిపోయిందని అంటున్నారు. నీకు కూడా ఉంచుతా జస్సు, ఇదిగో ఉంది ఇంకా చాలా ఉంది. మొత్తం వాళ్ళ అన్నయ్యకే పోస్తున్నానంట, చిన్నోడు అడుగుతున్నాడు. కొంచెం ఉంది, వాళ్ళ అన్నయ్యకే కాదండి, వాడు ఎప్పుడు ఇగో వాటరే తాగుతున్నాడు ఇందాక నుండి. ఎక్కడైనా పీస్ ఉంటే నేను అది యాక్సెప్ట్ చేయను, పర్ఫెక్ట్ గా తినాలి. మొత్తం చికెన్ అంతా అయిపోవాలి, బోన్స్ లో ఉన్నదంతా. ఏం పోయి సరిగ్గా అడుగు, మమ్మీ నాకు పెప్సీ పోయి అని. పోస్తా నాకు. వాడికి భయం వాళ్ళ అన్నయ్య ఎక్కడ తాగేస్తాడని, ముందే పోసేమని అడుగుతున్నాడు. ఫైనల్ గా అయితే పెద్దోడిది అయిపోయిందండి, చిన్నోడిది మాత్రం ఇంకా కొన్ని చిన్న చిన్న పీసులు మిగిలినాయి. మాక్సిమం అయితే వాడు కూడా ఫినిష్ చేసేసాడు. చూద్దాం దగ్గరికి వెళ్ళి. అయిపోయినాయా? ఇంకా తింటావా? ఇంకా తింటావా? నాకు కూడా కాదు, నీకు నిందడా నువ్వే చెప్తావు ఎక్స్ట్రా పీస్ ఒకటి వచ్చిందని. లేదు, నేను ఇద్దరికి ఈక్వల్ పీస్లే వేసాను, నాకు తెలుసు, నేనేమి ఎక్స్ట్రా వేయలేదు. అయిపోయిందండి, మా పెద్దోడు ఫినిష్ చేసేసాడు. చూడండి మొత్తం పీసులన్నీ ఖాళీ చేసేసాడు, చక్కగా తినేసాడు. మొత్తం బోన్సే ఉన్నాయి, ఏం లేవు. చూడండి చిన్న బాబుదైతే ఇలా ఉంది. ఇంకా వీడికి కొంచెం, వాడికి కొంచెం మెత్తని పీస్లా వచ్చినాయి, వీడికి బోన్స్ వచ్చినాయి అన్ని, అందుకే ఇలా కనబడుతున్నాయి. మొత్తం 5 పీసులు వేసాను ఇద్దరికి కరెక్ట్ గా. నీకేం గట్టిగా ఇలా, నేను సాఫ్ట్గా వేసాను నీకు కూడా. నువ్వు బోన్ పీసే తింటావు కదా ఎక్కువ, నీకు అలాంటివే వేసా. ఫైనల్ గా ఎవరు గెలిచారు చెప్పండి? ఫైనల్ గా ఎవరు గెలిచారు? మా పెద్ద బాబు గెలిచాడు, కంగ్రాచులేషన్. ఇంకా 1 month వరకు నో చికెన్ అడగొద్దు, ఓకేనా? ఓకే. లాస్ట్ కి ఇంకో పీస్ అయితే వేసానండి నేను. మా పెద్ద బాబు కంట నేనంట మంచి పీసులు వేసేసానంట, చిన్నోడికి వేయలేదంట. తను రిపోర్ట్ చేస్తున్నాడు నా మీద, అందుకనే మళ్ళీ కొంచెం ఒక 2 పీసులు అయితే ఎక్స్ట్రా వేసాను, చిన్న చిన్న పీసులు. చూద్దాం ఇందులో గెలుస్తాడేమో చిన్నోడు. యశ్విన్, ఇప్పుడు నీకు నచ్చిన పీసులు వేసా, చూద్దాం ఎలా గెలుస్తావో లేదో. అయిపోయిందండి, ఈసారి చిన్నోడే గెలిచాడు, పెద్దోడు తర్వాత తిన్నాడు. తర్వాత ఇంకో 2 పీసులు వేసాను నేను, 2 పీసులు వేస్తే చిన్నబాబు గెలిచాడు. ఇప్పుడు పెద్ద బాబు ఇంకా లేట్ గా తిన్నాడు వాడు. సో హ్యాపీ, వాడు కూడా ఇంకా ఇద్దరు సాటిస్ఫాక్షన్ అయితే అయ్యారు లాస్ట్ కి. బాగుందా? బాగుంది. ఇంకా ఫైనల్ గా మా వ్యూవర్స్ కి ఏం చెప్తారు చెప్పేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా కామెంట్ కూడా చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్. మర్చిపోకుండా హై పాయింట్స్ కూడా ఇవ్వండి. బాయ్ గాయ్స్. ఇదిగోండి ఒక పీస్ ఉంది అంతే, వాళ్ళిద్దరికి వేసిన పీసులు అయితే తినేశారు. మొత్తం 14 పీసెస్ వరకు తినేశారు. చూడండి ఇంకో ఒక్కటే ఉంది ఇందులో.
ఈ ఒక్కటి నాకు ఉంచారు, చూసారు కదా. ఎంతైనా కేఎఫ్సి వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుందండి, కానీ చల్లారిపోయింది. ఏం చేద్దాం, ఇట్స్ ఓకే, తినాలి కదా. వీడియో మీకు నచ్చిందా? వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.